హలో గాయ్స్, అందరికీ ముందుగా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అండి. ఈ రోజు అయితే నేను మా కాలేజ్ ఫ్రెండ్స్ మీట్ అవడానికి వెళ్తున్నాను అనమాట. సో నేనైతే బస్సులో వెళ్దాం అనుకుంటున్నాను, కానీ బయట చూస్తే ఎండ చాలా దారుణంగా ఉంది. సో నేనైతే చాలా రోజుల తర్వాత బస్సులో అయితే వెళ్తున్నాను. ఇప్పుడైతే స్టార్ట్ అయిపోతున్నాను. ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ నేనైతే వైజాగ్కి ఆర్టీసీలో ట్రావెల్ చేయడం అనమాట. విండో సీట్లో కూర్చొని అలా మెలోడీ సాంగ్స్ పెట్టుకొని వింటూ ట్రావెల్ చేస్తుంటే అసలు జర్నీ ఎంత బాగుంటుందో. అలా కూర్మన్పాలెం వచ్చిన తర్వాత మన స్టీల్ ప్లాంట్ ఎంట్రీ గేట్ అయితే కనిపించింది. వైజాగ్లో బీచ్ అంటే తెలియని వాళ్ళు ఎలా ఉండరో, ఈ స్టీల్ ప్లాంట్ అంటే కూడా తెలియని వాళ్ళు ఎలా ఉండరండి. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని చెప్పి నినాదాలు కూడా చాలా జరిగాయి. అసలు ఈ స్టీల్ ప్లాంట్ కోసం చాలా పోరాటాలు అయితే జరిగాయి. ఇంకా అలా మన డెస్టినేషన్ గాజువాక్ అయితే వచ్చేసాం. నేనైతే ఇప్పుడే బస్ దిగేసి ఫ్రెండ్స్ దగ్గరికి అయితే నడుచుకుంటూ వెళ్తున్నాను. మా ఫ్రెండ్ అయితే ఆల్రెడీ బస్ దిగేసాను అన్నది, వెళ్తున్నాను అందరికి. తనకి తెలియకుండా వీడియో తీద్దామని అయితే అనుకున్నాను, కానీ ఎలా చూసిందో గానీ మొత్తానికి ఫేస్ కి హ్యాండ్ అయితే అడ్డు పెట్టేసుకుంది. ఫస్ట్ అయితే వీడియోలో కనిపించను అని చెప్పేసి చాలా అయితే ప్రయత్నించింది, కానీ లాస్ట్ కి అయితే వీడియోలోనైతే ఫేస్ చూపించింది. సో నేను వెయిట్ చేస్తున్న నా ఇద్దరు ఫ్రెండ్స్ అయితే వచ్చేసారు. సో ఇంకా అలా మీట్ అయ్యి మాట్లాడుకుంటూ అలా లంచ్ కి అయితే గ్రీన్ ఆపిల్ రెస్టారెంట్ కి వెళ్ళిపోయాం. రెస్టారెంట్ లోపలికి వెళ్ళి కూర్చున్న తర్వాత ఒక్కొక్కరు ఆర్డర్ ఇవ్వడం కోసం ఎంతలా రీసెర్చ్ చేస్తున్నారో చూడండి. ఈవిడ మన ఝాన్సీ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ CEO అన్నమాట. చాలా ఏదో రోజు మీరు కలెక్టర్ అవుతారు బాబు, కలెక్టర్ అవుతారు. మెనూని అంతలా రీసెర్చ్ చేసి ముందుకి వెనక్కి తిప్పి లాస్ట్ కి ఒక స్టార్టరు అండ్ బటర్ నాన్ అయితే ఆర్డర్ చేసాం. ఎక్కడికి వెళ్తున్నామో తెలియదు గైస్. కావ్య ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి. యూట్యూబ్ బ్లాగ్ కోసం మైక్ పెట్టి మరీ తీసుకు. ఈ ఎండలో చచ్చిపోయేలా ఉన్నాం భయ్యా. చచ్చిపోమ్మా. సో గాయ్స్, మా ఫ్రెండ్స్ని అయితే ఆఫ్టర్ 1 year అయితే కలుస్తున్నాను అనమాట. సో ఇప్పుడు వాళ్ళిద్దరిని ఇంటర్వ్యూ చేద్దాం. ఎండ్లో ఇంటర్వ్యూ ఏంటని అనుకోకండి, కొద్దిగా వెరైటీగా ఉంటుందని చెప్పేసి ఎండ్లో ఇంటర్వ్యూ చేస్తున్నాను. సో తగలబెట్టండి సార్. నిరంజన్ గారు ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. చెప్పండి, మీ మొహంలో ఉంది. ఇంత పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. ఎండలో ఇంటర్వ్యూ అంటే ఎలా ఉంటది చెప్పాలి. మీ మొహంలో అందంగా అయితే మాత్రం ఉండదు. ఫస్ట్ టైం కదా కావ్య చేసింది ఇదంతా. అసలు ఇంక గాజువాకలో అటు తిరిగి ఇటు తిరిగి ఇంకా చేసేదేం లేక మొత్తానికి CMR సెంట్రల్ కి అయితే వచ్చేసాం అనమాట. మా ఫ్రెండ్స్ ఇద్దరు రోడ్ మీద ర్యాంప్ వాక్ చేస్తూ రోడ్ ని అయితే కాసేపు షేక్ చేశారనమాట. ఇంకా అలా నడుచుకుంటూ సెంటర్ లోపలికి అయితే వచ్చేసాం. బయట ఉన్న ఎండ్ కి లోపల సెంటర్ లోకి వెళ్ళిన తర్వాత ఒక్కసారి అయితే ప్రాణం లేచి వచ్చినంత హాయిగా అనిపించింది అనమాట. అంత చల్లగా ఉంది లోపలికి వచ్చిన తర్వాత. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న. మొత్తం 2 floors తిరిగేసి పైన 3rd floor లో ఉన్న గేమ్ జోన్ కి అయితే వెళ్ళాం ఏమైనా ఆడుకోవడానికి. కానీ చిన్నపిల్లలు ఆడుకోవడానికి తప్ప పెద్దవాళ్ళకైతే అసలు ఏమీ లేవు. ఉన్నవి కూడా పని చేయలేదని చెప్తున్నారు. ఇంకా చేసేదేం లేక వీడియోస్ ఫొటోస్ అయితే తీసుకొని అక్కడి నుంచి బయటకు వచ్చేసాం. ఇంకా ఫోటో సెక్షన్ కంప్లీట్ చేసుకొని 2nd floor లో ఉన్న ఈటా స్టాప్ కి అయితే వచ్చేసి ఫుడ్ ఆర్డర్ ద గ్రేట్ లోహిత అన్నమాట. మొత్తం CMR సెంట్రల్ అంతా తిరిగి మా ఫ్రెండ్ కొన్నది ఏడు తెలుసా, ఇది 25 rupees. ఈవిడే కొన్నది. మేమైతే ఒక కివీ మాక్టైల్ అండ్ 2 ఐస్ క్రీమ్స్ అయితే ఆర్డర్ చేసుకున్నాం.
మన ఆర్డర్ నెంబర్ వచ్చేసి 204. ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసి ఫైనల్ గా అయితే వచ్చేసింది మన ఆర్డర్. సారీ అండి, అలా దిగాలని తెలియక మేము మామూలుగా దిగేసాం. పర్వాలేదు కదా. ఇంకా ఫుడ్ ఫినిష్ చేసి ఎవరి మటుకాలు డిస్పాచ్ అయిపోదాం అని చెప్పి సెంటర్ నుంచి అయితే బయటకి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇంకా మా డే ని ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ టై చేసుకొని ఒకరికొకరు సెండ్ ఆఫ్ ఇచ్చుకొని డే ని అయితే కంప్లీట్ చేసేసాం. పయనమెందాకైనా అడుగు తడబడుతున్నా తోడురానా, చిన్ని ఎడబాటైనా కంట తడి పెడుతున్నా, గుండె ప్రతిలయలోన నేను లేనా, ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడవేనా. తడి కన్నులనే తుడిచిన నేస్తమా, పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా. సో గాయస్, ఇది ఇవాల్టి డే అయితే ఇలా గడిచింది. ఇంకా మా ఇద్దరు ఫ్రెండ్స్ కి సెండ్ ఆఫ్ ఇచ్చేసి నేనైతే ఏకేపీకి రిటర్న్ అయిపోయాను. బస్ కోసం అయితే చాలా చూసాను, కానీ అందులో ఉన్న రష్ కి అయితే చాలా భయం వేసి ఆ ఆటో అయితే ఎక్కేసాను నేను. ఇంకా అలా చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ కి కూడా కాల్ చేసి వాళ్ళతో మాట్లాడుతూ అలాగా పాత జ్ఞాపకాలన్నీ గుర్తెచ్చుకున్నాను. సో ఫైనల్లీ బ్యాక్ టు మై స్వీట్ హోమ్. లవ్ యూ ఆల్. బై బాయ్. సో గాయస్, వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.